బీజేపీ మద్దతుదారులు, బీజేపీ సింపథైజర్సు అని చెప్పుకునే వాళ్ళల్లో కొంతమందికి ఈ టీడీపీతో పొత్తు అంటే ఎందుకో పడడం లేదండి. మొదటి నుంచి కూడా బీజేపీలో ఒక వర్గం వైసీపీ పట్ల ఎంతో కొంత మొగ్గుంది, కానీ టీడీపీ అంటే అసలు మొగ్గు లేదు. వాళ్ళు ఫస్ట్ పాయింట్ టీడీపీని వ్యతిరేకిస్తారు, రెండవది అదే స్థాయిలో వైసీపీని వ్యతిరేకించరు. సో ఇప్పుడు ఈ పొత్తు ఏర్పడిన తర్వాత వాళ్ళల్లో చాలామంది డిసప్పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మీరు కనుక సోషల్ మీడియాని ఒకసారి స్కౌర్ చూస్తే ఈ మధ్య నేను చూశానండి ఒకటి రెండు వీడియోలు. ఈ బీజేపీ సపోర్టర్స్ అని అనుకునే వాళ్ళు మాట్లాడింది. వాళ్ళు ఏంటి, ఈ పొత్తు నిలబడదు, బీజేపీ టీడీపీ జనసేన పొత్తు నిలబడదు, ఎందుకంటే టీడీపీ వెన్నుపోటు పొడుస్తోంది అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ, ఒక పెద్ద మాట వాడతారు. టీడీపీ వెన్నుపోటు పడవడం ఏంటి బీజేపీకి? బీజేపీ అనేది జాతీయ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ బీజేపీ దేశం అంతా కూడా వాళ్ళ కనుసన్నలో నడుస్తుంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం, ఆశీర్వచనం, వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా ఈవెన్ ఎన్నికలు ఎదుర్కోవడం కూడా కష్టమనే భావనతోటి చంద్రబాబు నాయుడు సరెండర్ అయ్యారు బీజేపీకి అనే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నాడు ఒక పక్కన. మరో పక్కన ఈ బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారు అంటే టీడీపీ వెన్నుపోటు పొడుస్తోంది, చంద్రబాబు నాయుడు బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నాడు ఈ పొత్తులో అని. సో అదొక ఆశ్చర్యకరమైన అంశం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవగలడు బీజేపీకి? బీజేపీ పొత్తు కోరుకుందే, బీజేపీ స్ట్రాంగర్ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, మోదీ షా ఇద్దరు కూడా చాలా గట్టి నాయకులు. వాళ్ళ అండదండలు లేకుండా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలను ఎదుర్కోవడం కష్టం అనే ఉద్దేశంతో కదా చేసింది. అప్పుడు ఆయన ఎట్లా వెన్నుపోటు పొడుస్తాడు అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడు వీళ్ళ లెక్క ప్రకారం? వీళ్ళందరూ చెప్పేది ఏమిటంటే బీజేపీకి ఇక్కడ ఏపీలో ఉన్న నాయకులకి కావాల్సినటువంటి స్థానాలని ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా క్యాండిడేట్స్ని ప్రకటించుకున్నట్ట. దానికి వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్తారండి కొన్ని. అదేంటంటే బీజేపీకి విశాఖపట్నం ఇవ్వాలి, బీజేపీకి రాజమండ్రి ఇవ్వాలి, బీజేపీకి ఏలూరు ఇవ్వాలి, బీజేపీకి విజయవాడ ఇవ్వాలి, బీజేపీకి హిందూపూర్ ఇవ్వాలి. అంటే కోస్తా మొత్తం ఇంపార్టెంట్ సీట్స్ అన్నీ కూడా బీజేపీకి ఇచ్చి టీడీపీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రధాన భాగస్వామి అయినప్పుడు టీడీపీ అనేది ప్రధాన భాగస్వామి, వాళ్ళు గతంలో రూలింగ్ పార్టీ. బీజేపీ అన్నాడు రూలింగ్ పార్టీ కాదు, ఆ పార్టీకి ఎన్నడూ 10 మంది లోక్సభ సభ్యులు లేరు. అటువంటిది ఫలానా సీట్లు ఇవ్వాలి, ఇవ్వలేదు అనేది ఒక ఆరోపణ అండి. అక్కడ ఫలానా క్యాండిడేట్స్ ఉన్నారు, ఆ క్యాండిడేట్స్ ఆ సీట్లను ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, బీజేపీకి ఏ సీట్లు కావాలి అనేది బీజేపీ అధినాయకత్వం ఢిల్లీలో ఉన్నవాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇది అక్కడ విశాఖపట్నంలోనో, రాజమండ్రిలోనో, ఏలూరులోనో, విజయవాడలోనో ఉన్నటువంటి బీజేపీ నాయకులతోటి కాదు తెలుగుదేశం పార్టీ అధినేత మాట్లాడేది. ఆయన ఎవరితో మాట్లాడతాడు? బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడతాడు, ఢిల్లీలో ఉన్న వాళ్ళతోటి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఒకవేళ బీజేపీకి అనువుగాని సీట్లు ఆయన ఇస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇది అనువు కాదు, ఇది మాకు అనుకూలం కాదు, కాబట్టి మాకు వేరే సీట్లు ఇవ్వండి అని. అంతేకాని ఇక్కడ ఎవరో క్యాండిడేట్ అడిగాడు కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీలో ఒక వర్గం, వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి అభ్యర్థులు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. విశాఖపట్నం జీవీఎల్కి ఇవ్వలేదు. విశాఖపట్నంలో జీవీఎల్ గారు ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నాడు. గతంలో కూడా ఖమ్మంపాటి హరిబాబు గారు గెలిచారు. గతంలో తెలుగుదేశం పార్టీ చాలాసార్లు గెలిచింది. కాబట్టి అదేం ఆర్గ్యుమెంట్? జీవీఎల్ గారు పనిచేసుకున్నారు, ఇంకా చాలామంది పనిచేసుకున్నారు అక్కడ. ఒక జీవీఎల్ గారే కాదు కదా, అక్కడ పోటీ చేసిన భరత్ గారు అక్కడే ఉన్నాడు కదా, ఆయన 5,000 ఓట్లతోనే కదా ఓడిపోయింది లాస్ట్ టైము. అలాగే ఇంకా చాలామంది ఉంటారు, ఉండొచ్చు. జీవీఎల్ గారు అక్కడ పనిచేసుకుని ఉండొచ్చు. చాలామంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పనిచేసుకున్న వాళ్ళకి టికెట్లు రావు. జీవీఎల్ గారు అడగాల్సింది బీజేపీ అధినాయకత్వాన్నా, లేకపోతే జీవీఎల్ గారు అడగలేదు అనుకోండి ఇక్కడ బయటకు వచ్చి, కానీ వెనకుండి మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియాలో వచ్చి వీడియోలు చేసేవాళ్ళు,
జీవీఎల్ని మరి వాళ్ళు సలహా ఇవ్వాలి కదా, వెళ్ళి బీజేపీ అధినాయకత్వాన్ని, మోదీ షాగార్లని అడగండి, మీరు విశాఖపట్నం ఇవ్వాల్సిందే, మన జీవీఎల్కి ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చంద్రబాబు నాయుడు అడిగితే గట్టిగా చంద్రబాబు నాయుడు ఇవ్వకేం చేస్తాడు? వెన్నుపోటు పడవటానికి ఏమన్నా మోదీ షాలు ఏమన్నా చిన్నపిల్లల ఢిల్లీలో ఉన్నవాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే సరే సరే అని చెప్పి తలవడానికి. అదేవిధంగా ఏలూరులో తపనా చౌదరి గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా పని చేస్తున్నాడు అక్కడ అంటే అది మీ పార్టీ ప్రాబ్లం. అది బీజేపీ పార్టీ అడగాలి ఏలూరు కావాలి అనుకుంటే. అంతేగాని తపనా చౌదరి గారు ఖర్చు పెట్టుకున్నారని చెప్పి మీరెవరో ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి బీజేపీలో కొంతమంది మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇచ్చేయాలా వెంటనే? విశాఖపట్నం, రాజమండ్రి తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, ఏలూరు తీసుకోండి, విజయవాడ తీసుకోండి అని ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా? అదేవిధంగా పరిపూర్ణానంద స్వామి గారు హిందూపూర్ సీట్ నాకు ఇస్తాము అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు అని చెప్పారట వారెవరికో. అయినా కూడా హిందూపూర్కి కూడా క్యాండిడేట్ను ప్రకటించారు టీడీపీ. ఇది వెన్నుపోటు అని మళ్ళీ సూత్రీకరించారు. అది ఏ విధమైన సూత్రీకరణ? అదిగా చంద్రబాబు నాయుడు గారు ఈచ్ క్యాండిడేట్ని బీజేపీలో ఎవరెవరు ఉన్నారో పనిచేసేవాళ్ళు వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తారా? లేదా బీజేపీ అధినాయకత్వంతో ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటారా? మాట్లాడుకున్న సీట్లు ఇస్తారా? ఆ సీట్ల పట్ల ఏమైనా అసంతృప్తి ఉంటే వెళ్ళి వాళ్ళు అడగాలి, మాకు తిరుగుతూ వద్దు, మాకు విజయనగరం వద్దు, మాకు అనకాపల్లి వద్దు అని చెప్పాల్సింది ఎవరు? బీజేపీ అధినాయకత్వం చెప్పాలి. ఒకవేళ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికో టీడీపీ నాయకత్వానికో. మధ్యలో వీళ్ళు మా జీవీఎల్కి ఇవ్వలేదు సీటు కాబట్టి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నాడు బీజేపీకి, మా తపనా చౌదరి గారికి ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడుస్తున్నాడు, మా పరిపూర్ణానంద స్వామి గారికి ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు, మా సోము వీర్రాజు గారికి రాజమండ్రి ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు. ఇదేం థియరీ అండి? ఇదేమి సూత్రీకరణ? దీన్ని బట్టి అర్థమయ్యే విషయాలు 2-3 ఉన్నాయండి. ఒకటేంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళెవరికీ కూడా పొత్తంటే ఇష్టం లేదు. వాళ్ళు యాక్చువల్గా బీజేపీ సింగిల్గా వెళ్ళి తద్వారా వైసీపీ గెలవడానికి దోహదం చేస్తే బాగుండు అనుకునేటువంటి ఒక వర్గం బీజేపీలో ఉన్నది. 2, బీజేపీ అధినాయకత్వం పొత్తు పెట్టుకున్నది. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి ఆ పొత్తు పెట్టుకోవడానికి. పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ పొత్తును ఎట్లా ఛిద్రం చేయాలా, ఎట్లా స్కటిల్ చేయాలా, ఎట్లా శాబోటాజ్ చేయాలా అనేటువంటి ప్రయత్నంలో బీజేపీలో ఉన్నటువంటి ఈ వర్గం ఉన్నది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నాడు అనే మాట వైసీపీ వాళ్ళు వాడే మాట. వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇక్కడ బీజేపీ సింపథైజర్స్ నోట్లోంచి వస్తున్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు.